చాలా వేడిగా ఉంది గంతర్. ఎందుకంత వేడిగా ఉంది? ఇలాంటప్పుడు మనం ఏదైనా స్విమ్మింగ్ పూల్ కు వెళ్తే చాలా బాగుంటుంది కదా. అవును, భలే హాయిగా ఉంటుంది. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, అదిగో స్విమ్మింగ్ పూల్. ఇది సూపర్ ఐడియా. ఈ రోజు ఖచ్చితంగా నేను దీన్ని సాధించే తీరుతాను. కావాలంటే చూడు. అలాగేలే, ఎప్పుడు ఇలాగే అంటావు. చల్లగా ఉన్న నీళ్ళంటే నాకు చాలా ఇష్టం. డైవింగ్ చేయకూడదు. మరైతే డైవింగ్ బోర్డ్ ని అక్కడ ఎందుకు పెట్టారు? ఇలా చూడు, నాకు చెప్పిన పని నేను చేస్తున్నాను. అనవసరంగా నన్ను విసిగించకు. అర్థమైందా లేదా? నాకు బాగా అర్థమైంది. ఇక్కడ పరిస్థితుల్ని కాస్త చూసుకో. నాకు చాలా పనులున్నాయి. డోంట్ వెరీ షానన్, ఇక్కడ ఉన్న వాళ్ళకి రూల్స్ నేను నేర్పిస్తానులేండి. సరే సరే వెళ్ళు. నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు. సరే సరే వెళ్తున్నాను. ఇలా చూడు కిక్కు, నేను సీనియర్ ని, నువ్వు జూనియర్ వి. నేను చెప్పినట్టు నువ్వు విని తీరాలి. ఆవిడ చెప్పినట్టు నువ్వు చేయలేదనుకో, ఆవిడకి కోపం వచ్చి ఆవిడ ఏం చేస్తుందో ఆవిడకే తెలియదు. అలా అంటావా? అర్థమైందా? అందుకని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంతకీ గంతర్ ఏమయ్యారు? టేస్ట్ బాగుంది. ఇక్కడ పరిస్థితుల్ని నేను చూసుకుంటాను షానన్, మీరేమి బాధపడకండి. వీళ్ళిద్దరిని నాకు వదిలేండి. వీళ్ళిద్దరికి నన్ను చూస్తే భయం. భయం అంటే ఇది. మాతో పెట్టుకోకు. మనం సాధించాం గంతర్. మళ్ళీ పట్టుకున్నారేంటి? ఎందుకు పట్టుకున్నారా? ఇలా చూడండి, మేము చెప్పినట్టు చేయకపోతే ఇక్కడి నుంచి బయటికి పంపించేస్తాం. అర్థమైందా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఛానల్ చెప్పినట్టే చేయాలి. తను చెప్పినట్టు చేయకపోతే అది నేను అడిగి చెప్తాను. మీకు అర్థమైందా పిల్లలు? ఎలాగైనా మనం ఆ స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్ళాలి. ఒళ్ళంతా వేడెక్కిపోయింది, కొంచెం చల్లపరుచుకోవాలి. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా, పిల్లలు ఇక్కడికి రాకూడదు. ఎందుకని? ఎందుకంటే ఈ పూల్ పెద్దవాళ్ళకి మాత్రమే. ఆస్కర్, స్విమ్మింగ్ చేద్దామా? ఏమిటి? ఆస్కర్ సీనియర్ సిటిజన్ కాదు కదా. దానికి కనీసం 10 ఏళ్లు ఉంటాయి. దాని డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే ఈ విషయాలన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు. సరేలే. నేను కాసేపు మాత్రమే స్విమ్మింగ్ చేస్తాను, ఎందుకంటే నాకంత టైం లేదు. కానీ అంతకు ముందు నేను ఈ సన్ స్క్రీన్ లోషన్ ని రాసుకోవాలి. ఓ, ఎంత హాయిగా ఉంది. ఈ లోషన్ రాసుకుని స్నానం చేస్తే చాలా బాగుంటుంది. నా సన్ స్క్రీన్ లోషన్ పనిచేయడం లేదనుకుంటాను. నా మీద ఎందుకంత కోపం సాన్? ఓ, నీళ్లు చల్లగా ఉన్నాయా? ఓ ఓ, ఎంత చల్లగా ఉన్న నీళ్లలో నేను స్నానం చేయలేను. మనం ఇంకెక్కడికైనా వెళ్ళుండాల్సింది. ఇప్పుడు స్విమ్ చేద్దామా? హే, స్విమ్మింగ్ పూల్ అలొస్తోంది. క్వైట్, ఎందుకు అలా అరుస్తారు? హే మిమ్మల్ని, మీరు వీళ్ళని చూసుకోండి. మేము వెళ్ళి షానన్ తో మాట్లాడొస్తాం. షానన్, మనం పూల్లోకి వెళ్ళాలంటే వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయాలి. హే నా డక్కీ బొమ్మ, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? ఓకే, ఇప్పుడు మనకి లాంచింగ్ డివైస్ కావాలి గంతర్. కాచుకో. నేను రోజుకి 6 గంటలు పని చేస్తాను. పొద్దున్న లేచి దగ్గర నుంచి ఇక చాలా ఆపు, నేను బ్రేక్ తీసుకుంటున్నాను. వాళ్ళు పూల్లోకి రాకుండా చూసుకో. ఆ టవర్ కి దూరంగా ఉండు. కానీ ఇప్పుడేగా లంచ్ చేసాం. నేను ఇప్పుడు తిన్నది కొంచెం డైజెస్ట్ అవ్వాలి కదా. అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఈ రోజు కాదులే, February 30th వెళ్దాం. ఏంటి బయటగా? ఓ నో, దీని టేస్ట్ అసలు బాలేదు. ఆగండి, నా అనుమతి లేకుండా మీరు ఎక్కడికి వెళ్ళలేరు. ఓ, మమ్మల్ని చూసి నువ్వు ఏమనుకుంటున్నావు? మేమిక్కడ పూల్లో స్విమ్మింగ్ చేయడానికి వచ్చాం. ఈ పూల్లో పెద్దవాళ్ళు మాత్రమే స్విమ్ చేయాలట, అది నిజమేనా? అయితే మీరు సీనియర్ సిటిజన్సా? అవును, ఈయనే నా హస్బెండ్ మిస్సెస్ చికా డూడు. నేనేమో మిస్టర్ పికల్. కాదు, నేనే మిస్సెస్ చికా డూడు. ఈయనేమో నా హస్బెండ్ మిస్టర్ పికల్. ఇక వీళ్ళందరూ నా ముని మనవలు. టాడా.
సీనియర్ సిటిజన్స్ అందరికి ట్రైనింగ్ ఇవ్వాలి. మీరు సిద్ధంగా ఉన్నారా? మిమ్మల్ని అక్కడ వాచ్ చేయమని చెప్పాను కదా. చేస్తూనే మీ ఇద్దరిని మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉందబ్బాయ్. కమ్ ఆన్, వాళ్ళని చూసారుగా. ఆయన చూస్తుంటే చాలా ముసలి వాళ్ళ ఉన్నారు. హెల్ప్ లేకుండా ఎలా స్విమ్ చేస్తారు? ఇంకా ఆవిడ చూస్తే చాలా లావుగా ఉన్నారు. వీళ్ళని చూస్తే నాకు అనుమానంగా ఉంది. నన్నే మోసం చేయాలనుకుంటున్నారా? అదే సారీ, నిన్ను క్షమించలేను. మనం వెళ్దాం పదండి మిస్సెస్ చికాడూడు. సారీ మిస్టర్ పికిల్. వాళ్ళని పట్టుకోండి. నా నుంచి మీరు తప్పించుకోలేరు. నేను మిమ్మల్ని కేసులో పెట్టి లాక్ చేస్తాను. ఇప్పుడు దీని నుంచి ఎలా బయటపడతారో చూస్తాను. ఇప్పుడు మనం ఏం చేయగలం? ఓకే బాయ్స్, ఇక ఆటలాడింది చాలు. వాళ్ళని కేజీలో పెట్టినందుకు మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పార్టీ ఎంత ముఖ్యమా? మనల్ని బంధించి ఎంత సంతోషంగా ఉన్నారు చూడు కిక్కో. నాకు ఇది ఏమాత్రం నచ్చలేదు. కమాన్ ఫ్రెండ్స్, మనం ఏదో ఒకటి చెయ్యాలి. నీ వల్ల ఏమి కాదు కిక్. అలా అనకు కెండల్. వాళ్ళు మన పూల్ ని ఆక్రమించుకున్నారు. ఇది మన పూల్. కానీ వాళ్ళు మనల్ని ఇందులో కాలు కూడా పెట్టనివ్వడం లేదు. అలాంటప్పుడు మనం ఇందులో స్విమ్ ఎలా చేస్తాం? మీ అందరికి రిఫ్రెష్ అవ్వాలని చాలా ఆశగా ఉంది కదా. నేను ఏర్పాటు చేస్తా. ఇంకాసేపు ఇలాగే ఉన్నారంటే మీ ట్రైనింగ్ పూర్తయిపోతుంది. నేను చెప్పినట్టు చేస్తారా? ఎస్. గద్దర్, రెడీగా ఉన్నావా? అందరూ బాగా వినండి. ఇక్కడున్న వాళ్ళందరూ నేను చెప్పినట్టు చేస్తేనే మనం సాధించగలం. అందరూ కలిసి ఏదో కామెడీ ప్రోగ్రామ్ చేస్తున్నట్టున్నారు. హే బాయ్స్, ముందు మనం వెళ్ళి వాళ్ళని ఆపాలి. మీరు నోరు మోస్తారా లేదా? మర్యాదగా నేను చెప్పినట్టు మీ అందరూ నోరు ముయ్యండి. హే, వీళ్ళకేమైంది? నేను చెప్పినట్టు వినట్లేదు. నేను ఇక్కడి నుంచి వెళ్తున్నా. ఇక్కడి నుంచి చూస్తే చాలా అందంగా ఉంది. నిజం చెప్పాలంటే ఈ వ్యూ నాకు బాగా నచ్చింది. నేను ఇక్కడి నుంచి పడిపోతున్నాను. హే బాయ్స్, మీరు ఎక్కడున్నారు? వాళ్ళని పట్టుకోండి. దానికంటే ముందు నన్ను కాపాడండి. వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. ఇంకా ఆలస్యం ఎందుకు? వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు. మనం వాళ్ళని ఎలాగైనా పట్టుకుని ఆ కేసులో బంధించాలి. అర్థమైందా? గద్దర్, పూల్ దగ్గరికి వెళ్ళు. మరి నీ సంగతి ఏంటి కిక్కో? ఇక్కడ పూర్తి చేయాల్సిన పనులు ఇంకా కొన్ని ఉన్నాయి. మనం వెళ్ళి వాడిని పట్టుకుందామా? కానీ ఎలా పట్టుకోవాలో తెలియడం లేదు. నేను చెప్తాను, ఇలా పట్టుకోవాలి. మీరు నా దగ్గర నుంచి తప్పించుకోలేరు. ఇదిగో మీరు అడిగిన స్పెషల్ పాప్కార్న్. ఈ స్విమ్మింగ్ చాలా బాగుంది. నేను యంగగా ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. ఎవరైనా కాపాడండి. ఈ సాహసం అదిరిపోయింది. ఇక్కడ నాకు అదురుతోంది. వాళ్ళకి రూల్స్ అని తెలుసు. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓ, నోట్లో ఊతే గాని మళ్ళీ బతకడనుకుంటాను. హే, నాకు టైం అయిపోయింది. హే, సెకండ్ షిఫ్ట్, త్వరగా రా. హలో. అవును, నువ్వెవరు? డోంట్ వరీ మ్యామ్, వీడి సంగతి నేను చూసుకుంటాను. మీరు సాధించారా? ఏం సాధించారు? ఈ స్విమ్మింగ్ పూల్ ఎలా ఉందో చూసారా? మనం ఎలా స్విమ్ చేస్తాం? డోంట్ వరీ, అది కూడా కిక్ బటర్స్ కి చూసుకుంటాం. ఇది నిజంగా చాలా బాగుంది. మరి కిక్ అంటే ఏమనుకుంటున్నారు? నాకేమీ అంత చల్లగా లేదే. అది నా స్టైల్.